పోషకాలపై ఐక్యరాజ్య సమితి నయా రిపోర్టులతో ప్రపంచ దేశాల్లో కీటకాల వంటకాలపై మోజు పెరిగింది. ఉత్పత్తి అవుతున్న ఆహారానికి జనాభాకు పొంతన లేదని, అందుకే ఇన్సెక్ట్స్ ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు సూచించింది. ఈ సూచనలు ఫాలో అవుతూ యూరోప్, మెక్సికోలో ఈ టైప్ వంటకాలతో రెస్టారెంట్స్ సందడి చేస్తున్నాయి. మెక్సికో సిటీలోని రెస్టారెంట్ల కొసినేట రొటీన్ కు భిన్నంగా సాహసోపేత ఆహారాన్ని ఇష్టపడే వారి కోసం వంటలు సిద్ధం చేస్తోంది. టాకోస్ తరహా బ్రెడ్ ను తేళ్లు, సాలీలతో డెకరేట్ చేసి కస్టమర్స్ కు అందిస్తోంది. పెరిగిపోతున్న ప్రపంచ జనాభాకు తగినట్టుగా ఆహారోత్పత్తి లేదు. అందుకే కీటకాలను ఆశ్రయిస్తే ఆహార కొరత కాస్తైనా తగ్గుతుందనేది యునైటెడ్ నేషన్స్ వాదన. ఐక్యరాజ్య సమితి సూచనలు, విజ్ఞప్తుల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఇన్సెక్ట్స్ కు గిరాకీ పెరిగింది. ఇక మెక్సికన్ స్టైల్లో రెస్టారెంట్ల కొసినిటా సర్వ్ చేస్తున్న ఫుడ్ కు స్థానికంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఇన్సెక్ట్ డిషెస్ ను సేవించటం తమ సంస్కృతికి కొత్త కాదని, తమ పూర్వీకులు కూడా ఇలాంటి వంటలు తిన్నారని రెస్టారెంట్ యజమాని హెర్నాండెస్ చెప్తున్నారు. ఆహారానికి భిన్నంగా కొత్త తరహా ఆహారాన్ని ఆశ్రయించటం కొందరికి కష్టంగా ఉంది. అయితే ఎలాంటి మొహమాటాలు లేకుండా కీటకాలను భేషుగ్గా సేవించవచ్చని నిపుణులు చెప్తున్నారు. కీటకాలను సేవిస్తే మంచి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందట. ప్రపంచంలో 50 కోట్లకు పైగా స్థూలకాయులున్నారు. వీరు అత్యధిక ప్రోటీన్లు ఉండే కీటకాలను తింటే మంచిదని, అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.